హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఇవాల్టి మన రుచి చూడు కార్యక్రమంలో సరికొత్త రుచులు నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా నేర్పించేందుకు నేను వచ్చేసాను డాక్టర్ లక్ష్మి గారింటికి. ఇంకా ఆలస్యం చేయకుండా మేడంని పలకరించేద్దామా? నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నా? నేను చాలా 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 బాగున్నాను. ఎందుకంటే మీరు నేర్పించే రుచులు చాలా కొత్తగా ఉంటున్నాయి. ఇవాళ తిన్న టేస్ట్ రేపు ఉండట్లేదు, రేపటిది ఇంకొక స్పెషల్గా కనిపిస్తుంది. ఇలా ఏ రోజుకి ఆ రోజు కొత్తదనాన్ని చూపించేటప్పుడు మేము కూడా ఆస్వాదిస్తూ నేర్చుకుంటున్నాము. మరి ఈ రోజు మా వ్యూయర్స్ కోసం ఏ రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నారు? సగ్గుబియ్యం, కొబ్బరిపాలు, బెల్లం ఇలా చేసి పాయసం. ఓకే, అంటే సగ్గుబియ్యం పాయసం అనొచ్చు. సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం పాయసం, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. రెండో రెసిపీ ఏంటి? రెండో రెసిపీ సొరకాయ కూర. ఓకే, సగ్గుబియ్యం పాయసం, సొరకాయ కూర. ముందైతే మనం సగ్గుబియ్యం పాయసం నేర్చుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇది ముందు రోజే నానబెట్టిన సగ్గుబియ్యం, నీళ్ళు తీసేసి ఉంచా. ఇదేమో కొబ్బరి పాలు, పాలల్లో బెల్లం, ఇలాచి, కాజు, పిస్తా వేసి పెట్టాను. కిస్మిస్లు అలా ఆఖరిలో వేయడానికి అంత డెకరేషన్. ఓకే, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ముందైతే సగ్గుబియ్యం పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యం తీసుకున్నారు. అంటే ఇలా ఉండాలి. సగ్గుబియ్యంలో మనకి చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. పెద్దవి అయితే మనకి లేట్గా నానేందుకు టైం తీసుకుంటుంది. అంటే చిన్నవి కలిసిపోయినట్టు అయిపోతాయి, ఎక్కువ నానితే. పెద్దవి అయితే విడివిడిగా ఉంటాయి, అందుకని పెద్దవి తీసుకున్నా. ఓకే, ఇదైతే ముందు రోజు అంటే నైటే మనం నానబెట్టుకొని పొద్దున్నకి ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక 24 hours పాటు. 24 hours. నిన్న పొద్దున్న నానబెడితే ఈ రోజు పొద్దున్నగా వాడుకోవచ్చు. ఓకే, 12 గంటలు కాదు 24 గంటలు నానబెడితే మనకి సగ్గుబియ్యం ఉడికిన దీంట్లో మెత్తగా అయిపోతాయి అన్నమాట. పెద్ద సైజ్ తీసుకున్నాం కాబట్టి. అవును. ఓకే, ఇప్పుడు మెయిన్ గాను ఈ కొబ్బరి పాలతో తయారు చేసుకున్న బెల్లం, ఇది ఇంకా ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలిపారమ్మా? ఇలాచి, దాంట్లో ఇవి నానబెట్టాను. కాజు, పిస్తా వేసి నానబెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇది కొబ్బరి పాలు, మెయిన్ గా ఇదంతా కొబ్బరి పాలలో బెల్లం వేసేసారు. బెల్లం వేసిన తర్వాత దీంట్లోనే కాజు, పిస్తా, ఇలాచి కూడా వేసేసి బాగా కలిపేసుకున్నారు. ఇది ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలా లేకుంటే ఆ రోజే? లేదు, ఈ రోజు మార్నింగే ప్రిపేర్ చేశాను. ఓకే, ఏ రోజు చేసుకుంటే ఆ రోజు ప్రిపేర్. కొబ్బరి పాలు ఎప్పుడు ఫ్రెష్ గానే చేసుకోవాలి. అవును, అంటే ఒక గంట ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది కదా ఈ బాదం ఇలా? గంట సేపు పెట్టా. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి, తొందరగా అయిపోయే రెసిపీ అనిపిస్తుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామమ్మా. ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో సగ్గుబియ్యం వేసుకుందాం. వేసుకున్నాక దీంట్లో కొద్దిగా బెల్లం వేసి కలుపుదాం. ఊరికే కొంచెం. ఇది ఆర్గానిక్ బెల్లమే వేస్తున్నా? ఆర్గానిక్ బెల్లమే. మళ్ళీ ఒక ముద్ర చెప్పుకుందాం. ఇప్పుడు ఇట్లా ఈ 2 చేతులు. ఓకే, హార్ట్కి, బీపీకి ఇది కూడా చాలా మంచిది. ఓకే, హార్ట్కి, బీపీకి ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ వేలు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టాక ఈ 2 వేళ్ళు ఇట్లా పట్టుకోవాలి. 15 నిమిషాలు ఇట్లా పట్టుకొని ఉండాలి. బీపీకి ముద్ర వేసుకునే ముందు బీపీఏ రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి అది చెప్పండి. అంతా మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. ఇలాంటి ఫుడ్ తింటే రాదు. అసలు ఈ ఫుడ్ తింటే మర్నాడు పొద్దున్న కల్లా అసలు ఎట్లా ఉంటదంటే మనం పళ్ళు తిని ఉపవాసం చేసి తిన్నాం అట్లా ఫీలింగ్. లైట్గా ఉంటుందో అసలు. ఓకే, బాడీ అంతా డిటాక్స్ అయిపోయి చాలా బాగా అనిపిస్తుంది బాడీ అంతా. కాకపోతే అలవాటు పడాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు ఒక్కరోజు రైస్ లేకపోతే ఏదో కోల్పోయామా అన్న ఫీలింగ్ ఉంటుంది, నీరస అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, అయ్యో ఏం తినలేదా అన్న ఇది కూడా ఉంటుంది. బయటికి వెళ్ళి మేము పని చేయగలమా అని కూడా ఒక డౌట్ కూడా వచ్చేస్తుంది. అలాంటిది మీరు 10 years నుంచి అసలు ఆయిలే యూజ్ చేయకుండా 5 years నుంచి ఇదే ఫుడ్కి అలవాటు అవుతూ
చాలా హెల్తీ ఫుడ్. ఈ ఫుడ్ కూడా చాలా బాగుంది. అలాగని రియల్ ఫుడ్కి మేము వంటలు ఆయిల్ గ్యాస్ పైన బాయిల్ చేసి ఇంత చేస్తున్నా ఏ టేస్ట్ అయితే ఉందో, ఏం చేయకుండా కూడా అంతకు మించి ప్రోటీన్స్ ఉన్నాయి, టేస్ట్ ఉంది, హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకుంటున్నాం, చిటికలో కూడా అయిపోతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా మనం దీనికి అలవాటు పడలేకపోతున్నాము. నెమ్మదిగా నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడైతే సగ్గుబియ్యంలో కొంచెం బెల్లం వేసాము. బెల్లం వేసి బాగా కలిపితే కొంచెం వాటర్ లాగా వచ్చింది కదా. చూడు ఉడికినట్టు ఎంత మెత్తగా ఉందో చూడు. అవును సగ్గుబియ్యం నలిగిపోతుంది, అట్లా నలిగిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు వేసి బాగా కలపాలి. అట్లా కలిపితే అది బాగా కొబ్బరి పాలని ఇంకా తీసుకుంటుంది, ఉడికేటట్టు తెలుస్తుంది. అలానే వంటింటి చిట్కా కూడా మనం కలుపుతూ ఒకటి ప్రేక్షకులకు చెప్పేద్దాము. ఫ్లాక్స్ సీడ్స్ తెలుసు కదా, జుట్టుకి మంచిదని చెప్పారు. జుట్టుకి మంచిది, తర్వాత ఒమేగా ఉంటాయని, ఒమేగా 3 ఉంటుంది, చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకొని కూరల మీద వేసుకోవచ్చు. తర్వాత రోటీ చేసుకుంటే ఆ పిండిలో కలుపుకోవచ్చు. తర్వాత జిగురుగా ఉంటుంది కదా. లాస్ట్ టైం మీరు ఏదైతే హెయిర్ కి పెట్టమని చెప్పారో దాన్ని ఉడికించేసి దాన్ని జెల్ లాగా, ఆ జెల్ తీసి నేను సోప్స్ కూడా చేస్తాను. ఓకే, ఫ్లాక్స్ జెల్ తో సోప్స్ చేస్తాను. అయితే అది ఉడికించి ఆ జెల్లా వస్తుంది కదా, అది తాగితే ఇంకా మంచిది. దాంట్లో కొంచెం హనీ వేసుకొని, అది కోల్డ్కి కూడా మంచి మెడిసిన్. ఓకే, అది టేస్ట్ ఎలా ఉంటుందమ్మా? అది అట్లా అంటే సగ్గు జావలాగే ఉంటుంది, మీకు ఏమి బ్లాండ్గా ఉంటుంది, ఏమి ఇది ఉండదు. అది జెల్లా చేసుకొని తలకి పెట్టుకోవచ్చు, ఒంట్లోకి కూడా తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే వేడి, అందుకే కొంచెంగా తీసుకోవాలి. హీటా? ఓకే. దాన్ని మనం ఇప్పుడు ఏదైతే రొట్టె చేసుకుంటామో రొట్టెల పిండిలో కూడా కలిపేసుకోవచ్చు. ఓకే, మంచిదన్నమాట. కూరల్లో వేసుకోవచ్చు, మళ్ళీ ఎండుమిరపకాయలు అట్లా అన్ని వేసి పొడి చేసుకోవచ్చు. అన్నంలో కరివేపాకు అన్ని వేసుకొని పొడి చేసుకోవచ్చు. వింటర్ లో బాగుంటుందేమో, అంటే సమ్మర్ లో బాగా హీట్ అవుతుందని అనుకునే కంటే వింటర్ లో తీసుకుంటే బాగుంటుంది. అది ఆ పొడి దోశల మీద వేసుకోవచ్చు, అట్లా కూడా కన్జ్యూమ్ చేస్తాం కదా. అవును, ఎలాగైనా మనకి శరీరానికి వెళ్ళాలి. లేకపోతే ఆ పొడిని మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. కొంచెం జీలకర్ర వేసి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసేస్తే, కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించాలా ఆ ఫ్లాక్స్ సీడ్స్ ని? వేయించక్కర్లే, డైరెక్ట్ గానే. నేను కేక్స్ అన్నిట్లో ఫ్లాక్స్ సీడే వేస్తాను, పౌడర్ చేసేసి వేసేస్తాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసినట్టే, కాజు, బాదం, పిస్తా. మామూలుగా మేము పాయసం చేసామంటే స్టవ్ ఆన్ చేసి ఇంత నెయ్యి వేసి దాంట్లో కాజు, పిస్తా, బాదం అన్ని వేయించేసి ఫైనల్ గా వేస్తే కానీ అది మాకు పాయసం లాగా అనిపించదు. కొంచెం కిస్మిస్ కూడా వేసుకున్నాం. అలా కలుపుతుంటే అది నానినట్టు అవుతుంది అన్నమాట బాగా. ఇంకా బ్రెజిల్ నట్స్ అని ఉంటాయి, తర్వాత ఆ ఎపిసోడ్లో చూపిస్తాను. ఓకే, అవి దాంట్లో సెలీనియం అని ఉంటుంది, అది ఎంత మంచిదో హెయిర్కి, హెయిర్ రీగ్రోత్కి చాలా మంచిది. అది మీకు మష్రూమ్స్లో ఉంటుంది, మళ్ళీ దీంట్లో బ్రెజిల్ నట్స్లో ఉంటుంది అన్నమాట. నట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి కదా. అవును, అలానే రక్తం చాలా మందికి తక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరగడానికి ఏమైనా ఉంటుందా? బ్లడ్ బీట్రూట్ కాకుండా ఖర్జూరం. ఓకే, అది డైరెక్ట్గా ఒక్కొక్కటి తీసుకోవచ్చా, లేకుంటే నానబెట్టి అట్లా ఏమైనా సర్వ్ చేసుకోవాలా? అదా ఖర్జూరం డైరెక్ట్గా తీసుకోవచ్చు, నానబెట్టక. ఎండు ఖర్జూరం కాదు కదా, నార్మల్ ఎండు ఖర్జూరం కాదు, మామూలు డేట్సే. ఓకే, ఇప్పుడైతే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చూసారా
ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్న సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం ముందుగా ఒక 24 గంటల ముందు నానబెట్టుకున్నాము. నానిన తర్వాత ఏదైతే మనం బెల్లం కొబ్బరి పాలలో నానబెట్టామో అందులోనే కాజు, పిస్తా, ఇలాచి వేసేసి బాగా ఒక గంట ముందు ఏదైతే బెల్లం పౌడర్ ఉంటుందో దాంట్లో వేసేస్తే బాగా కరిగిపోతుంది కదా. సగ్గుబియ్యంలో కలిపేసి చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే మనకి బాయిల్ అయిన ఇది వచ్చేస్తుంది. చక్కగా ఇందులో ఈ సగ్గుబియ్యం అనేది కుక్ అయిపోయినట్లే ఆల్మోస్ట్. ఇలా ప్రిపేర్ అయిపోయిన సగ్గుబియ్య పాయసం టేస్ట్ చేస్తాను. దీని తర్వాత మనకి ఇంకొక రెసిపీ కూడా నేర్పిస్తున్నారు కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు చూసేసి రెండు కలిపి ఒక్కసారి టేస్ట్ చేస్తాం. ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రెండో రెసిపీ సొరకాయ కూర. సో రెండో రెసిపీ సొరకాయ కూర. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ తురిమి పెట్టుకోవాలి ఇట్లా. తర్వాత పుట్నాల పప్పు, తర్వాత చిన్న ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసిన పౌడర్, పచ్చి కొబ్బరి, తర్వాత ఇవి పట్టి పల్లీలు, పసుపు, ఎండు కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర పొడి. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. ఇప్పుడు సొరకాయని చిన్నగా తురిమి పెట్టుకున్నారు ఈ విధంగా. ఇంత చిన్నగా అయితే అది నీళ్ళలో నానబెట్టాలి. ఓకే, ఎంత టైము? ఒక 15 మినిట్స్ నానబెట్టాను. అంటే సొరకాయ ఆల్రెడీ వాటర్గానే ఉంటుంది కదా. అంటే మళ్ళీ ఒక వెజిటేబుల్ కదా, అట్లా డైరెక్ట్ తీసుకున్నాం కదా అని చెప్పి నీళ్ళలో వేసాం. రాగా తింటాం కదా మనం. ఓకే, 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకుంటే మనకి సొరకాయ తురుము రెడీ అవుతుంది. దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ రెడీ చేశారు కదా మేడం, ఇందులో ఏమేమి వేశారు? పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొబ్బరి. ఓకే, కొబ్బరి, పచ్చి కొబ్బరి, చిన్న ఉల్లిపాయ, లేదు ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, జీలకర్ర, కరివేపాకు, చిన్న ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ. ఓకే, అన్నీ వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ రెడీగా ఉంది. ఫస్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాం. మనం ఎట్లానో పచ్చిమిర్చి వేస్తాం కదా, కారం అక్కర్లేదు. ఓకే, కొద్దిగా ఉప్పు. సొరకాయ కూడా చాలా మందికి నచ్చదు. సొరకాయ కూర కూడా పొట్లకాయ లాగే. లాస్ట్ టైం మీరు పొట్లకాయ ప్రిపేర్ చేసి చూపించారు, చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు కూడాను బాగా, అసలు నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. ఇది కూడా అట్లానే ఉంటుంది చూడు. ఇప్పుడు ఈ పొడి వేసుకున్నాం, కొంచెం కలిసాక మళ్ళీ వేసుకున్నాం. ఓకే, పచ్చిమిర్చి, పుట్నాలు, కరివేపాకు, జీలకర్ర. ఇందులో పల్లీలు వేయలేదు కదమ్మా? పల్లీలు, ఎండు కొబ్బరి మాత్రమే. ఓకే, పల్లీలు పైనుంచి చేసుకుంటాం కదా, అందుకని ఇలా 1 by 1 స్పూన్ వేసుకొని కలుపుతూ ఉండాలి, ఒకేసారి మొత్తం పౌడర్ కాకుండా. ఆనపకాయ చాలా మంచిది, ఒంటికి చలవ. మళ్ళీ జ్యూస్ తాగడం కూడా మంచిది కదా. అవును, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో జ్యూస్ తాగితే హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అన్నీ. సరే, ఈ పౌడర్ అంతా వేసుకుంటున్నాం. తర్వాత కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు ఏదైతే మనం దీన్ని సర్వ్ చేయాలంటే రైస్తో తింటా ఉంటారు కదా. నార్మల్గా అయితే మాకు రైస్ ఏదైనా కూర తినాలంటే, మీరు దానికి ఆల్టర్నేట్ గా మనకి సగ్గు అదే మన అటుకులు తీసుకుంటారు. ఇప్పుడు మేము ఒకవేళ ప్రిపేర్ చేసుకోవాలంటే అటుకులు బదులుగా రైస్తో ఇవి తింటే ఏమైనా యూజ్ ఉంటుందా? తినచ్చు, ఒకటి రా వెజిటబుల్ తిన్నట్టు అవుద్ది కదా, చాలా మంచిది కదా. మంచిది, ఓకే, అలా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ అటుకులకి అలవాటు పడలేని వారు ఎవరైనా ఉంటే ఇదే వెజిటబుల్స్తో ఇలా తయారు చేసుకొని రైస్తో మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎండు కొబ్బరి ఏం వేయరు కదా, ఆల్రెడీ పౌడర్ అంటే కొంచెం ఉంచాను, ఏమైనా ముద్దగా ఉన్నట్టుంటే వేద్దామని. ఓకే, ఇది వేస్తే పొడి పొడిగా అవుద్ది అన్నమాట ఎండు కొబ్బరి వేస్తే.
చుట్టు పొడి పొడిగా అవుతుంది చూసావా. అవును, అందులో ఎండు కొబ్బరి వేస్తే నూనెలో వేపినట్టు Yes, టేస్ట్ అవును. వస్తుంది. కరెక్ట్. ఇవేంటి మేడం అక్కడ ఇంకొక రౌండ్గా వైట్గా అది కనిపిస్తుంది? మ్యాసిడేమియా నట్స్ అని. ఆ, ఆ నట్స్, ఇది బ్రెజిల్ నట్. నేను చెప్పాక సెలీనియం ఉంటుందని. ఆ. రోజుకు ఒక నట్ తినాలి ఇది. ఒకసారి ఇవ్వరా, దాంతో ఇవ్వరా. ఇది అంటే దేనికి యూజ్ అవుతుంది మొత్తం ఇవి? అంతా హార్ట్ హెల్త్కి, మ్మ్. విటమిన్ బి అంటారు కదా, బి విటమిన్ ఉంటుంది దీంట్లో. ఇది ఉసిరికాయలానే అనిపిస్తుంది. మెసిడామియా నట్స్ అని చాలా బాగుంటాయి. తిని చూడు. ఓకే. కాజులానే ఉంది, కరెక్ట్. ఓకే, హెల్త్కి మంచిది చాలా. చాలా Heart కి ఇంకా కొలెస్ట్రాల్ మంచిది. తగ్గుతుంది. మ్మ్. ఇది మటుకు ఒకటే తినాలి రోజుకి, ఇవి 2 తినచ్చు. ఓకే ఓకే నట్స్ అవుతాయి. ఓకే. ఇలాంటి నట్స్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయి? అన్ని డ్రై ఫ్రూట్ షాప్స్లో ఉంటాయి. ఉంటాయి. ఓకే, బాగుంది. నట్స్ అన్ని హార్ట్ హెల్త్కే కదా. నానబెట్టి తినాలని ఏం లేదు, ఏం లేదు, డైరెక్ట్గా. ఇవి డైరెక్ట్గా తినచ్చు, నానబెట్టక్కర్లేదు. ఓకే. బాదం అలాంటివి నానబెట్టాలి కానీ ఇది అక్కర్లేదు. ఓకే, అలానే మనం ఒక చిట్కా చెప్పుకుందామా మేడం? ఇది కలుపుతూ వంటింటి చిట్కా ఒకటి. ఎప్పుడైనా కడుపులో బాగోకపోతే, ఏమి నోరు కూడా బాగోదు కదా, కొద్దిగా వాము, జీలకర్ర, ఎండుమిర్చి తాలింపు పెట్టుకొని అన్నంలో కలుపుకొని తింటే అసలు మీకు జీరా రైస్ కూడా తినరు ఇంకా, అంత బాగుంటుంది. ఏంటి? ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు తాలింపులో వేసుకోవాలి. వాము, ఓకే. జీలకర్ర అక్కర్లేదు, వాము ఒకటే. ఓకే. ఓకే, దాంట్లో రైస్ వేసేసేయాలి. ఓకే, అదే జీరా రైస్ లాగా ఉంటుంది. చాలా మంచిది వాము వల్ల. రైస్, వాము మంచిది కదా ఒంటికి. మీకు కడుపులో అజీర్తి ఉంది, ఏమి తినలేకపోతున్నారు, అవును. నోరంతా పాడైపోద్ది, యాంటీబయాటిక్స్ వేసుకొని ఏదైనా వస్తే యాంటీబయాటిక్స్ వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది వామన్నం. బాగుంది. సొరకాయ కూర కూడా రెడీ అయిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము. ఫైనల్గా పల్లీలు వేసుకుంటామా? అవసరం లేదు, పైన వేసుకుందాం. బట్టి పల్లీలు. ఓకే, సొరకాయలో అన్నీ వేసేసి మనం కలుపుతూ ఉన్నాము. అది కొంచెం రెస్ట్ ఇస్తే కనుక మనకి బాయిల్ అయిన ఇది వస్తుంది కాబట్టి కొంచెం సైడ్ పెట్టాము. ఈలోగా మనం మేడం దగ్గర నుంచి ముద్రలు నేర్చుకుంటున్నాం, చిట్కాలు నేర్చుకుంటున్నాము, చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం కూడా చెప్తున్నారు. మరి ఇవాళ మాకేమైనా మా వ్యూస్ కోసం ముద్రలు కొన్ని ఇట్లా నరాల నొప్పి కానీ ఏమున్నా ఒంట్లో ఏం లేకుండా ఉంటుంది, ఇట్లా ఒక 50 సార్లు అనుకుంటూ ఉండాలి. ఇలా ఇలా పెట్టి ఇట్లా 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 అనుకుంటా ఉండాలి. ఎందుకంటే అన్ని పాయింట్స్ ఇక్కడే ఉన్నాయి కదా. ఇదేమో మోకాళ్ళ నొప్పికి అని చెప్పారు, ఇది బీపీకి. అవును, మొత్తం ఇలా ఇది ఇక్కడ నొక్కితే ఐ హెల్త్కి, ఇయర్స్కి చాలా మంచిది మాట. ఓకే, ఆక్యుప్రెషర్ పాయింట్ ఇది. ఐస్కి, ఓకే. అంటే మీరు ఎలా నొక్కాలంటే నొక్కాక అక్కడ నొప్పి తెలియాలి మనకి, అలా నొక్కాలి, అంత గట్టిగా నొక్కాలి. ప్రెషర్ పాయింట్స్ కదా. అవునవును, అంతేగాని పైన పైన ఇట్లా అంటే పైన ఇట్లా నొక్కడం కాదు, అట్లా ఉండాలి. ఓకే, ఒక 5 times పొద్దున్న, సాయంత్రం పూట 5 times. ఓకే, 2 చేతుల్లోనే అనుకోవాలి. ఓకే, ఈ ముద్రలు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూపించే ముద్ర బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ రెసిపీస్ రెడీ అయిపోయినాయి, అలానే మంచి ముద్రలు నేర్చుకున్నాము, వంటింటి చిట్కాలు కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చేసింది. సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఒకవైపు సొరకాయ కూర, అలానే ఇక్కడ సగ్గుబియ్యం పాయసం, రెండు కూడా టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. మరి టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. సగ్గుబియ్యం పాయసం, అలానే సొరకాయ కూర. ఫస్ట్ నేను సొరకాయ కూర టేస్ట్ చేస్తున్నాను, దాని తర్వాత స్వీట్ తిందాము. పచ్చిగా తిన్నట్టయితే అస్సలు లేదు. మెయిన్గాను కీరా మనం చిన్నగా తురుముకుంటే ఎట్లా ఉంటుందో అలానే సొరకాయ కూడా ఉంది. సొరకాయ కూర అని చెప్పే వరకు కూడా ఎవరు గెస్ట్ చేయలేరు, గుర్తు కూడా పట్టలేరు, అంత టేస్టీగా ఉంది. మెయిన్గా వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి.
మెయిన్గా ఆ మంచి ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆ మిక్స్ పౌడర్ ఏదైతే ఉందో ఆ మిక్సింగ్ పౌడర్ వల్ల మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా యాడ్ అయింది. చాలా బాగుంది సొరకాయ కూర. అలానే ఇప్పుడు మనకి సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యంతో తిందాము, ఎందుకంటే మనం బాయిల్ చేయలేదు కాబట్టి ఉడికిందా లేదా అనే డౌట్ ఉంటుంది కదా. సూపర్గా ఉంది. కోల్డ్ కాఫీ తాగనంత హ్యాపీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, సూపర్, చాలా చాలా బాగుంది. సో ఒకదానికి మించి ఒక టేస్ట్ అనిపిస్తుంది. సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం ఉడకాలి బాగా, కాజు జీడిపప్పు అన్నీ కూడా నేతిలో వేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకుంటాము మనం, కానీ అలా ఏమీ లేదు. ఇక్కడ ఏం చేయకపోయినా అంతకు మించిన టేస్ట్ అయితే ఉంది. ఈ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంది. అంటే జనరల్గా టేస్ట్ చేసి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ టేస్ట్ ఒకసారి చేస్తే దానికి మించిన టేస్ట్ ఉంది అని డెఫినెట్గా మీరే ఒప్పుకుంటారు. సో 2 రెసిపీస్ కూడా అదిరిపోయినాయి కాబట్టి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, నిజంగా ఇవాళ నేర్పించే రెసిపీస్ 2 చాలా బాగున్నాయి. ఈ సగ్గుబియ్యం పాయసం అయితే నేను ఉడుకుతుందా లేదా అని మీరు నాకు చూపించారు కదా, జస్ట్ ప్రెస్ చేసి, అప్పుడు ఓకే ప్రెస్ అయింది, ఓకే మెయిన్గా తింటే అది తెలుస్తుందా లేదా అనుకున్నాను. సగ్గుబియ్యంతోనే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. కోల్డ్ కాఫీ తాగితే ఏ ఫ్లేవర్ వస్తుందో అలా అనిపించింది, చాలా బాగుంది. మా కోసం ఇలాంటి రెసిపీస్ కొత్తగా కనిపెడుతూ మాకు కూడా నేర్పిస్తూ ముందుకు మన ఎపిసోడ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. సో చూసారు కదండి, నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా ఈరోజు మ్యామ్ మనకి నేర్పించిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి కదా. ఒకటి సగ్గుబియ్యం పాయసం, అలానే సొరకాయ కూర. సొరకాయ ఎవరికైతే నచ్చదో వాళ్ళకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే ఇట్టే నచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉంది. మరి నేను చెప్పానని కాదు, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే ఈ టేస్ట్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఇవాళ మన రుచి కార్యక్రమం. రేపటి రుచి కార్యక్రమంలో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దామా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.